అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ చమ్కీల అంగీ వేసి ఓ దినే. ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ సాంగ్ ఏ లాంగ్వేజ్ లోది అని ఒక డిస్కషన్ పెట్టారు భయ్య. ఈ సాంగ్ ని ఎగతాళి చేస్తూ, అంటే తెలుసు దిస్ ఇస్ దసరా మూవీ అండ్ ఇట్ సెటప్ ఇన్ తెలంగాణ అని, కానీ ఎగతాళి చేయాలి, సర్కాస్టిక్ గా కామెంట్స్ ఇంకా ట్వీట్లు పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదురైతుంది. బన్నీవాస్ గారు ఇంకా సుకుమార్ గారు కలిసి చేస్తున్నారు ఒక మూవీ. దాంట్లో ప్రియదర్శి గారు ఇంకా ఒక అమ్మాయి ఉంది, ఫేమస్ ఫోక్ సింగర్ ఫ్రమ్ తెలంగాణ. వాళ్ళిద్దరు మెయిన్ లీడ్స్. మూవీ పేరు ఇడుపు కాగితం. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య. ప్రియదర్శి ఇంకా హీరోయిన్ బైక్ మీద వెళ్తున్నారు. వెనకాల బ్యాగ్ ఉంది అండ్ బాక్సులు ఉన్నాయి అండ్ ఒక తెల్ల ప్లాస్టిక్ బాటిల్ ఏలాడి తీసుంది. అఫ్ కోర్స్ అది పక్క కళ్ళు, టాడీ అంటాం కదా. ఇంకా వెనకాల ఒక ప్లాస్టిక్ కవర్ లో సకినాలు ఉన్నాయి. సకినాలు అంటే తెలంగాణ ఫేమస్ స్నాక్ అది. సో ఇది ఒక పక్క తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ. సో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సెటప్ అవుతే అఫ్ కోర్స్ తెలంగాణ భాష ఇంకా యాసకు సంబంధించిన టైటిల్ పెడతారు కదా. సో మూవీ టీం వాళ్ళు కూడా అదే పెట్టారు. బన్నీవాస్ కూడా అదే చెప్పారు. మూవీ ఓపెనింగ్ అయింది భయ్య రీసెంట్లీ. ఓపెనింగ్ దగ్గర నుంచే కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. జనాలు ట్వీట్లు వేయడం మొదలెట్టారు, అసలు ఇది ఏ లాంగ్వేజ్, ఈ సినిమాకి సబ్ టైటిల్స్ ఉంటాయా అని. ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని ఒక క్యాండిడేట్ ట్విట్టర్ లో అడిగాడు భయ్య. ఇడుపు కాగితం అంటే బేసికలీ డివోర్స్ పేపర్స్ అంట. కాగితం అంటే పేపర్, డివోర్స్ పేపర్స్, ఇడుపు కాగితం. యాక్చువల్లీ ఈ వర్డ్ గురించి నేను కూడా వినలేదు. ఐ బిలాంగ్ టు తెలంగాణ. కానీ మనకి ఏదైనా తెలియనప్పుడు తెలుసుకోవాలి. డీమీనింగ్ గా మాట్లాడడం, ఎగతాళి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా రాయలసీమ మూవీస్ వస్తాయి, శ్రీకాకుళం నుంచి వచ్చిన మూవీస్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు చూసారు కదా, అప్రిషియేట్ చేశారు కదా ఆ మూవీస్ ని. ఎగతాళి ఎక్కడ చేయలేదు కదా. బట్ తెలంగాణ మూవీస్ ఇంకా భాషతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా ఎగతాళి చేస్తున్నారు, రిడిక్యూల్ చేస్తున్నారు. సబ్ టైటిల్స్ ఇప్పుడు ప్రతి నార్మల్ సినిమాకి కూడా వేస్తున్నారు. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ నేను ఒక హిబ్రూ లాంగ్వేజ్ మూవీ చూసాను. వాళ్ళ భాష నాకు అర్థం కాలేదు, కానీ భావం అయితే అర్థమైంది కదా. ఆ కల్చర్ ని నేను రెస్పెక్ట్ చేశాను కదా. ఆ స్టోరీ నాకు కనెక్ట్ అయింది కదా. అలా రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదా. వై రిడిక్యూల్? డిఫరెంట్ లాంగ్వేజ్ లో యాసల్లో సినిమాలు రావాలి. అప్పుడే కొత్త స్టోరీస్ వస్తాయి, రూటెడ్ కథలు చెప్పబడతాయి, యూనిక్ ఫిల్మ్స్ వస్తాయి. అలా కాకుండా డబ్బింగ్ చేస్తారా, సబ్ టైటిల్స్ ఉంటాయా, ఇలాంటి రిగ్రెసివ్ క్వశ్చన్స్ అడిగితే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఏంది, ఎందుకు ఇవన్నీ? దిస్ ఇస్ వెరీ డివిజివ్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్న వాళ్ళు కామెడీగా అడుగుండొచ్చు, కానీ సొసైటీని, రీజన్స్ ని డివైడ్ చేస్తాయి ఇవి. అసలే పార్టీస్, రిలీజియన్స్, కాస్ట్ వైజ్ డివైడ్ అయిపోయింది సొసైటీ. ఈ కొత్త డివిజన్ అవసరమా? అండ్ తెలంగాణ యాస ఏదో కొత్త యాస కూడా కాదు. ఇట్స్ నాట్ ఏ ఏలియన్ లాంగ్వేజ్. నాకు తెలిసి 95% అయితే అర్థమవుతుంది అందరికి. కొన్ని వర్డ్స్ నేను లోకల్ తెలంగాణ అయినా నాకు అర్థం కావు. బట్ యాజ్ ఐ సెడ్, మనం అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుందాం. కొంచెం మారండి రా, అప్డేట్ కాండి రా.